మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేస్తానని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చాను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనివ్వలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలు ఈనెను. సారళ గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ సారళ గల పిల్లలను ఈనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకొట్టు కాలమున నేను స్వప్నమందు కళ్ళెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు సారలైనను పొడలైనను మచ్చగలవై ఉండెను. ఆదికాండం 31వ అధ్యాయం 6 నుంచి 10 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 30th, ఈ మాసంలో చివరి రోజు. ప్రతి ఒక్కరికి పరలోకనిస్తున్న బిడ్డలందరికీ కృప కలుగునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా దేవుడు మనందరిపై కుమరించునుగాక. అందరూ క్లైమ్ చేసుకుందాం, దైవ దీవెన పొందుదాం. ఫ్రెండ్స్, విబిఎస్ నేను ఎడదామని స్టార్ట్ అయింది. మంచి స్ట్రెంత్ వచ్చారు. ఇంకా రావాల్సిన ఉన్నారు, వారిని కూడా పంపించండి. ఈ 5 రోజులు ఘనంగా జరగాలి, దేవుని మహిమకరంగా ఉండాలి. మన చిన్న బిడ్డలు చిన్నప్పటి నుంచి బలమైన పునాది వేసుకుని ఒక ఏసేపు వలె, ఒక సమయలు వలె, ఒక ఎస్తేరు వలె బిడ్డలు, ఒక మోజెస్ వలె వర్ధిల్లాలి. అలాంటి కృప మన చిన్న బిడ్డలకి ఇచ్చినగాక. మీ బిడ్డలను విబిఎస్ పంపిస్తావు కదూ. మీ బిడ్డల ప్రయోజకులు అవ్వాలంటే విబిఎస్ని మిస్ చేసుకోవద్దు. ఓకే, ఊర్లు వెళ్ళేవాళ్ళు తర్వాత వెళ్తారు కానీ విబిఎస్ అయిపోయిన తర్వాత. రైట్ ఫ్రెండ్స్, ఈ చదవబడిన వాక్యాన్ని చూడండి. యాకోబు అబ్రహాం యొక్క వాగ్దానం దీవెన పక్కన పెట్టి మోసం చేసి పారిపోయి అక్కడ రాహేలు పిచ్చిలు పడి కోమంలో ఉండి 20 ఏళ్ళు దేవుని మర్చిపోయి బానిసగా మారిపోయాడు. దీన్ని అదునుగా చేసుకుని ఇతని వీక్నెస్ బేస్ చేసుకుని సైతాన్ చూడండి యాకోబుని 10 మార్లు మోసం చేసింది. ఇతని కష్టార్జితం దోషేసుకుంది. ఎంత కష్టపడిన రిజల్ట్ లేదు. కర్స్ శాపంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే లాబాను జ్యోతిష్యం అడిగి తెలుసుకుని ఎందువల్ల దీవించబడతాననే క్లూ ఇచ్చాడో అప్పుడు యాకోబు కళ్ళు తెరుచుకుని, అయ్యో నా దేవుని వల్ల ఇతను దీవించబడుతున్నాడా అని దేవుని తోటి చూశాడు. అబ్రహాం యొక్క వాగ్దానములు దీవెనలు క్లైమ్ చేసుకున్నాడు. అంతే అద్భుతంగా దేవుడు ఏదైతే లాబాను మోసం చేసి యాకోబుని అన్యాయం చేశాడో అదంతా లాగి దవడలో పళ్ళ సందుల్లో ఇరుక్కున్నది కూడా లాగిచ్చేసి మరీ ఇచ్చేశాడు. ఏదైతే జీతం కుదుర్చుకున్నాడో అదే దీవెన పొందినట్టుగా దేవుడు చేసేసాడు. ఎంత అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అబ్రహాం యొక్క వాగ్దానంలో చూడండి, నష్టపోయిన నష్టాన్ని లాభంగా మార్చాడు, కీడుని మేలుగా మార్చాడు, శత్రువు నోరు మూయించేశాడు, మీ శత్రువులు గవిని స్వాధీనపరుచుకున్నాడు. అలాంటి కృప ఇచ్చాడు. యాకోబుని దీవించిన దేవుడు, ఇస్సాకును కరువులో నూరింతలకు ఫలింపు చేసిన దేవుడు, ఈ పరిచయలోని ప్రతి ఒక్క బిడ్డను, ఈ ప్రేలిక ప్రతి ఒక్క బిడ్డను సమృద్ధిగా 100% దీవించునుగాక. శత్రువు బారిని విడిపించి శత్రువులు గవిని స్వాధీనపరుచుకుని కృపనిచ్చునుగాక. ఏ శత్రువుని మనం లేటానికి వీలేదు, మనమే శత్రువుని గవిని స్వాధీనపరుచుకుందాం గాక. ఆమేన్. ప్రతి సమస్య ఆ కర్స్ మనలో లేదు, యేసు రక్తంలో కడగబడితే. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ విబిఎస్ ఘనంగా ఫస్ట్ రోజు జరిగింది. ఉన్న 4 days కూడా ఘనంగా జరగాలి. మంచి వాతావరణం ఇవ్వండి. బిడ్డ రాకపోవడంలో కూడా యాక్సిడెంట్స్ అవ్వచ్చని ఎండ దెబ్బతాలు కూడా కాయండి. నైనా అబ్రహాం యొక్క వాగ్దానములు మేము క్లైమ్ చేసుకుంటున్నాం. కృప ద్వారా నీ కార్యములు చేయండి. మా విశ్వాసం బలపరచండి. యేసు నామములో విశ్వాసం ఉంచుతున్నాం. నమ్ముట నీ వల్ల నమ్మున్న సమస్తం సాధ్యమన్నారు. అబ్రహాము దీవెనలు మాకు దయచేయండి. శత్రువు బారిని విడిపించి శత్రువులు గవిని స్వాధీనపరచుకోవాలి. ఏ సమస్య, ఏ కర్స్ మమ్మల్ని ఏరడానికి వీల్లేదు. సిలువ రక్తము ద్వారా కడిగి ప్రతి కర్స్ నుంచి విడిపించావు. స్థుతులు చెల్లిస్తున్నాం. ప్రతి సమస్యను మేము వెళ్ళాలి. ఆయన శత్రువులు గవిని మేము స్వాధీనపరచుకోవాలి. అద్భుత రీతిలో యాకోబుని దీవించిన మా బిడ్డలను దీవించి జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. ఆయన గవర్నమెంట్ సెక్టర్లో కృపనివ్వండి. ఈరోజు 10th రిజల్ట్స్ మా బిడ్డలకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. సున్నాములు మా బిడ్డలందరికీ గుడ్ రిజల్ట్స్ వచ్చి అందరూ పాస్ అయ్యాను. మంచి టాపర్స్ ఉండను కాక 10/10 వచ్చింది కాక. నీట్ ఎగ్జామ్ దగ్గర పడుతుంది. ఆ విషయంలో కూడా బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా జ్ఞానాత్మ నింపి కృప చూపించి మంచి మెడికల్ సీట్స్ రావడం బిడ్డలు కృప చూపించండి. నైనా ఫైనాన్షియల్గా బ్లెస్ అయ్యింది. ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే ప్రామిస్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి వారి హస్తాలు దీవించండి. గుప్పులు ఇప్పిన వారిని కూడా దీవించి బ్లెస్ చేసి సమృద్ధినివ్వండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాసుప్రసాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అజెంట్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప జయాన్ని ఇవ్వండి. ఆశీర్వాదాన్ని ప్రామిస్ ల్యాండ్లో చేర్చి కట్టడానికి కూడా కృప చూపించి ప్రతి ఆటగాన్ని కొట్టివేయండి. చీకటి తొలగించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, బీబీఎస్ మీ బిడ్డను పంపించండి. బాలుడు నడవలసిన త్రోవను బాలికలు నేర్పండి. పెద్దయిన తర్వాత వాడు త్రోవతపడన్నారు. మన బిడ్డలు ఒక జోసఫ్లా, ఒక సమూయేల్లా, ఒక మోజెస్లా, ఒక ఎస్తేర్లా మన బిడ్డలు దీవించబడాలి. పంపించండి. దైవ దీవెన పొందుతారు. ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రేయర్ చేయండి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. 10th గుడ్ రిజల్ట్స్ వచ్చినగా.